బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివబాలకృష్ణ మూడో రోజు ఏసీబీ విచారణ ముగిసింది. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో 3 లాకర్లను అధికారులు ఓపెన్ చేశారు. బినామీలకు 2 నెలల క్రితం హోండా సిటీ కార్లను బాలకృష్ణ గిఫ్ట్గా ఇచ్చారు. గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ ఆరా తీస్తోంది. ఇక శివబాలకృష్ణ మూడో రోజు ఏసీబీ విచారణ కూడా ముగిసింది. గత 2 రోజులుగా శివబాలకృష్ణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. ఈ 2 రోజుల విచారణలో కూడా పలు విషయాలు శివబాలకృష్ణపై ఉన్నటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి. అదేవిధంగా ఇవాళ మూడో రోజు కూడా విచారణకు ముగిసింది. ఇక శివబాలకృష్ణ భార్య ఎవరైతే ఉన్నారో ఆయన బంధువు భరత్ పేరుపై కూడా 3 లాకర్లను ఇవాళ విచారణలో అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, ఈ మూడో రోజు కూడా శివబాలకృష్ణపై విచారణ అయితే ముగిసింది. మరి ఈ విచారణలో అయితే ఆయన భార్య బంధువు భరత్ పేరు మీద 3 లాకర్లు ఉన్నట్టయితే గుర్తించారు. అదేవిధంగా ఏదైతే 3 కార్లను కూడా గిఫ్ట్ రూపంలో ఇచ్చినట్టు కూడా ఇక్కడ గుర్తించినట్టు తెలుస్తుంది అధికారులు. దీనిపై అప్డేట్స్ ఏంటి రానా? శివబాలకృష్ణ కేసులో రోజుకొక అప్డేట్ అనేది వస్తుంది. సంచలనమైనటువంటి కాంటాక్ట్స్ కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆయన చేసినటువంటి అవినీతి తన కుటుంబ సభ్యులు, దూర బంధువులు కూడా అది పాకిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి కూడా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో ఆయన యొక్క పాత్ర, అలాగే బంధువులకి ఎంత మాత్రం ఈయన బినామీలుగా డబ్బులు ఇచ్చాడు, వారు బినామీలుగా ఎంతకాలం నుంచి కూడా ఉన్నారన్న దానిపై కూడా ఎప్పటికప్పుడు వారు అప్డేట్స్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కాబట్టి ఆ దర్యాప్తులో భాగంగా మరొక కీలకమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా శివబాలకృష్ణ భార్య ఎవరైతున్నారో ఆ భార్యకు సంబంధించిన బంధువు భరత్ అనే వ్యక్తికి తను ఏసీబీ కేసులో శివబాలకృష్ణ కేసులో ఆయన అనుమానితుడిగా ఉన్నాడు, బినామీగా కూడా పనిచేశాడనేసి కూడా అధికారులు తేల్చారు. దాంతోపాటు ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, దానితో పాటు ఈ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి లాకర్లు కానీ ఇవన్నీ కూడా తీసేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ బినామీలకి 2 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు కూడా చాలా కీలకంగా శివబాలకృష్ణకు పనిచేస్తారు కాబట్టి వారిద్దరి విషయంలో 2 హోండా కార్లను కూడా 2 నెలల క్రితం సిటీ కార్లను కూడా ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు కస్టడీలోకి తీసుకుంటాం మొదటి రోజు మాత్రం ఆయన పెద్దగా అధికారులు కూడా సహకరించకపోగా తన వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా శివబాలకృష్ణ ముందు ఏసీబీ అధికారులు ఉంచడంతో ఈ యొక్క తతంగం అనేది ఒక్కొక్కటి బయటపడుతుంది. దీంతో నిన్నటి నుంచి కూడా అతను నోరు విప్పడం అనేది స్టార్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో అధికారులు అడిగిన ప్రశ్నలు కూడా కొద్దిగా ఆయన సమాధానాలు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అధికారులు అడిగిన ప్రశ్నలకి శివబాలకృష్ణ వస్తున్న ఫిర్యాదులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీరు అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆయన సమాధానాలు చెప్పకపోవడంతో మరి పదే వారు ప్రెస్ చేసి మడై అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ కస్టడీలో ఫిర్యాదులు దాదాపు 4-5 రోజులు ఈ యొక్క ఫిర్యాదులన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి ఏసీ అధికారులు ఆ యొక్క ఫిర్యాదులు బేస్ చేసుకొని మొత్తంగా ఆయన మీద వచ్చినటువంటి ఎక్కడెక్కడ ఏ భూ స్కామ్ కానీ అలాగే ఎంతకు పరిమితులు ఇచ్చారన్న తరపు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు దాని బేస్ చేసుకుని వీళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే బినామీకి సంబంధించిన లాకర్లతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన లాకర్లు అనేక రకాలుగా కూడా మరి ఓపెన్ చేశారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అలాగే వారి యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. ఈయన 8 సంవత్సరాల పాటు కూడా ఆ హెచ్ఎండిఏలను అలాగే టౌన్ ప్లానింగ్ లోను ఇటు రేరాలను కూడా ఆయన పదవి బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి పూర్తి స్థాయిలో అక్రమాస్తులు భారీ స్థాయిలో కూడా కూడబెట్టుకున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా విచారణ చేస్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే ఈయనతో టచ్ లో ఉంటే ప్రతి ఒక్క అధికారికి కూడా ఏసీబీ నుంచి కూడా ఫోన్లు వెళ్ళాయి. ఎప్పటి నుంచి మీకు పరిచయం, ఏ రకమైనటువంటి అంశాలు మీతో డిస్కస్ చేస్తారనే దానిపై కూడా వారు వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలిసింది. ఇలా ఉద్యోగులకి ఫోన్లు చేసి వివరాలు సేకరించినప్పుడు కొంతమంది శివబాలకృష్ణతో చాలా క్లోజ్గా ఉన్నారు, ఇటు ట్రాన్సాక్షన్స్ కూడా వారితో జరిగాయనేసి కూడా
ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు కాబట్టి దాన్ని బేస్ చేసుకున్న రేపు మరొకసారి ఆయన్ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు నిన్న జైలుకు కూడా తీసుకెళ్లారు. నిన్నటి నుంచి కూడా ఆయన్ని ఇక్కడే పెట్టి విచారిస్తున్నట్టు నేపథ్యం కాబట్టి కాకపోతే కోర్టు ఇచ్చినటువంటి సమయం ఉదయం నుంచి 5 గంటల వరకు కూడా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ యొక్క విచారణ అయితే చేస్తున్నాడు నేపథ్యంగా పడుతుంది. చెప్పండి రానా, ఈ 3 రోజుల విచారణలో పలు అక్రమాలైతే ఆయన ద్వారా బయటపడినట్టు తెలుస్తుంది అధికారులకు. మరి రేపు ఒకవేళ విచారణ కొనసాగిస్తున్నారు, మరి రేపు కూడా ఇంకా పలు అక్రమాలు బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడే బంధువులు, స్నేహితులు, బినామీలు ఈరోజు వాటిపైనే ఏసీబీ అధికారులు కాన్సన్ట్రేట్ చేసింది. వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్, లాకర్స్ ని కూడా ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. రేపు మాత్రం ఈయన విధుల్లో నిర్వహించినప్పుడు ఎవరైతే లేఅవుట్ అనుమతులు పొందిన వారు కానీ, అలాగే వెంచర్స్ కి అనుమతి పొందిన వారు కానీ, ప్లాట్లకి అనుమతి పొందినటువంటి బడా ఎవరైతే ఇన్ఫ్రా కంపెనీలు ఉన్నాయో వారిని పిలిపించే అవకాశం ఉంది. వారి నుంచి విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకు ఎక్కువగా మీ యొక్క కంపెనీలకే ఈయన అనుమతులు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అక్రమ లేఅవుట్లు కూడా అనుమతులు ఇచ్చారని కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా వారు రేపు క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం అప్పుడు దాడుల్లోనే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాస్తులు గుర్తించారు. ఇప్పుడు బినామీలు, ఆయన బంధువులు ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఆ లెక్క ఇంకా మరింతగా పెరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ విచారణ ముగిసిన తర్వాత, కస్టడీ ముగిసిన తర్వాత ఇవన్నీ వివరాలు కోర్టుకి సమర్పించే సమయంలో ఖచ్చితంగా కూడా కళ్ళు బయర్లు కమ్మే నిజాలైతే బయటకు వస్తాయనేసి కూడా ఏసీబీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రానా, అలాగే ఆయన బంధువులను కూడా ప్రెసెంట్ విచారణ పేరుతో అంటే అధికారులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఏసీపీ శివబాలకృష్ణ వాడుతున్నటువంటి అన్ని ఫోన్లు ఆధారంగా ఆయన ఎక్కువగా ఎవరికి వాట్సాప్ కాల్స్ ఎక్కువ చేశారు, ఈమెయిల్స్ ఎక్కువ చాటింగ్ ఎవరితో చేశారు, సోషల్ మీడియాలో ఎవరితో ఎక్కువ టచ్ లో ఉండేటోడు, ఎవరితో ఎక్కువ ఆర్థిక లావాదేవీల పైన తరచుగా మాట్లాడేటోడు, నార్మల్ కాల్స్ ఎవరికి ఎక్కువ కాల్ చేశారు, ఆయన టెక్స్ట్ మెసేజ్లు అంటే అన్ని కూడా ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో వారు ఇన్ని రోజులు కూడా చెక్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఆయన ఎక్కువగా మాట్లాడినటువంటి ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్లతో కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలిసింది. తన తోటి ఉద్యోగస్తులను కూడా ఎప్పటికప్పుడు ఏసీపీ అధికారులు టచ్ లోకి వెళ్ళారు. ఎందుకు మీరు ఏ అంశాలు మాట్లాడుకున్నారని తరపు కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్టుగా సమాచారం. దాంట్లో భాగంగానే నిన్న ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ వారికి ఫోన్లు చేశారు, అలాగే టౌన్ ప్లానింగ్ వారికి ఫోన్ చేశారు, రెరా సంబంధించిన ఆఫీస్ కూడా ఫోన్ చేసినటువంటి నేపథ్యం అక్కడ కూడా ఒక బృందం వెళ్ళి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం. సో అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు కాబట్టి అనేక సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కొన్ని అంశాలు మాత్రం ఏసీబీ అధికారులు చాలా గోప్యంగా వస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వెళితే చాలా మంది ఏసీపీ ఉన్న కేసు నడుస్తుంది కాబట్టి శివబాలకృష్ణ ఏసీపీ అధికారుల అదుపులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వారు తప్పించుకునే అవకాశం ఉంది. పైగా వారు సిటీ కూడా దాటిపోయే అవకాశం ఉంది, కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేపథ్యంలో కొన్ని మాత్రం అంశాలు మాత్రం చాలా గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేస్తూ దర్యాప్తులో కీలక అంశాలను కూడా నివేదిక సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.